హలో అందరికీ, నేను మీ రోజా. వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. ఈ వీడియో కొంత డిఫరెంట్గా కనిపిస్తుందండి మీకు. ఎందుకంటే జనరల్గా నా కుకింగ్ వీడియోస్లో నేను కనిపించను కదా పెద్దగా, జస్ట్ ఆ కుకింగ్ వరకే చూపిస్తాను. సో ఇక నుంచి నేను కుకింగ్తో పాటుగా నేను కూడా కనిపించి ఒక వ్లాగ్ టైప్లో తీద్దాము అని అనుకుంటున్నానండి. అంటే నా ఈవినింగ్ డిన్నర్ రొటీన్ వ్లాగ్ అని, మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ వర్క్ అని అలా తీద్దాము అని అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే ఈరోజు ఈ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మా డిన్నర్ రొటీన్ వ్లాగ్. సో నేను ఈవినింగ్ మా ఫ్యామిలీకి ఏం డిన్నర్ ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మంచి మంచి టిప్స్ ఇస్తాను, చక్కగా కబుర్లు చెప్తాను. సో ఈరోజు నేనేం చేశానంటే మా ఫ్యామిలీకి మా హస్బెండ్ 4 కట్టలు తెచ్చారనమాట. పాలకూర చాలా ఫ్రెష్గా ఉందని చెప్పి 4 తెచ్చేశారు. సో ఆ 4 కట్టలు ఒకేసారి పప్పు వేసి వండితే కర్రీ చాలా అయిపోతుంది కదండి. సో 2 కట్టలే వండి మిగతా 2 కట్టలు ఫ్రిడ్జ్లో పెడదామా అంటే అవి తొందరగా పాడైపోతాయి, పాలకూర ఎక్కువ నిలువ ఉండదు కదా. సో సరేనని చెప్పి నేను ఈరోజు పాలక్ పన్నీర్ అండ్ చపాతీ చేద్దాము అని డిసైడ్ అయ్యి ఇంకా పాలకూర కట్టలన్నీ కూడా తీసి మంచిగా ఏరేసుకుంటున్నానండి. కట్టల మధ్యలో గడ్డి అలాగే పాడైపోయిన ఆకులు అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేస్తున్నాను. సో నాకు ఈరోజు డిన్నర్ కొంచెం లేట్ అయ్యేటట్టే ఉంది. సో నేను ఈవినింగ్స్ పైకి నా టెర్రస్ పైన వాక్ చేస్తాను. వాకింగ్ నుంచి ఇప్పుడే వచ్చి సరే అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట ఈరోజు వ్లాగ్ లాగా తీద్దాము అని. సో ఇంకా కెమెరా సెట్టింగ్స్ అవన్నీ కూడా చేసుకుని ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చక్కగా నచ్చితే కనుక కంటిన్యూ చేస్తాను వ్లాగ్సే. సో ఇంకా నేను ఆకుకూర అయితే కడిగేసుకుంటున్నాను. ఇప్పుడు హడావుడిగా ఉన్నారు కదా, రన్నింగ్ వాటర్ కిందే కడిగేస్తున్నాను. జనరల్గా నేను ఆకుకూర ఎలా కడుగుతానంటే ఒక పెద్ద బౌల్లో వేసేసి కళ్ళు ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తాను అనమాట. ఆ తర్వాత కడుగుతాను. సో ఇప్పుడు అంత టైం లేదు నాకు, ఫాస్ట్గా చేసేస్తున్నాను. సో మీకు బోర్ కొట్టకుండా కూడా నేను కొంచెం ఫాస్ట్ మోడ్లోనే పెట్టి చూపిస్తున్నానండి. సో నేను చేసినంతసేపు మీకు చూపించాలంటే మీకు బోర్ వచ్చేస్తుంది కదా. సో ఇంకా నేను అన్ని కాడలు అవన్నీ కూడా ఒక్కొక్కటి పట్టుకుని కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి ఇది ఆకు లేతగానే ఉందండి, మరీ పెద్దగా ఉంటేనేమో కాడలు ఫుల్గా తీసేసేయచ్చు. సో ఇది లేత పాలకూర కాబట్టి కొంచెం కాడలు కూడా వేసేసుకోవచ్చు. సో నేను కట్ చేసుకుంటున్నాను. పెద్ద ముక్కలే కట్ చేసేసుకోండి, పాలకూర ఎట్లాగో ఉడికిస్తాం కాబట్టి. సో నేను ఇంకొక బౌల్లో వాటర్ పెట్టుకొని బాయిల్ చేసేసాను. సో ఆ తర్వాత నేను పాలకూర కూడా వేసేసాను. ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. తీసేసి వెంటనే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఒక టిప్ చెప్తాను చూడండి. ఈ పాలకూర గ్రీన్ కలర్లోనే ఉండాలి అంటే మనం స్ట్రెయిన్ చేసేసిన వెంటనే మళ్ళీ దాన్ని చన్నీళ్ళు పోసేసేయాలన్నమాట దానిపైన. సో అప్పుడు కలర్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో చూసారా, ఇదిగోండి నేను ట్యాప్ కింద పెట్టేశాను. సో వేడి అనేది ఉండకూడదు అనమాట. సో పచ్చగా అలానే ఉంటుంది. సో ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకుందామని చెప్పి కట్ చేస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది వ్లాగ్ అన్నాను, నేను కనిపించాలి కదా, నేను కనిపించట్లేదు అని కెమెరా సెట్టింగ్ నాకు కుదరలేదు అని చెప్పి మళ్ళీ కెమెరా సెట్టింగ్ మార్చాను. ఇంకో ప్లేస్లోకి పెడితే నేను కూడా కనిపిస్తున్నాను అనమాట. సో కిచెన్కి ముందు పక్కన పెట్టడానికి ఏం కుదరదు కదండి, ఇంకా గోడ ఉంటుంది. సో ఇంకా సైడ్ని పెట్టుకున్నాను. సో ఫస్ట్లో వరకు నేను కుదరలేదు నాకు సెట్టింగ్. సో ఇక వెనకకి పెట్టాను అనమాట కొంచెం సైడ్కి. సో ఇప్పుడైతే నేను కూడా కనిపిస్తున్నాను చూడండి. ఈ వ్లాగ్స్ నేను చేయకపోవటానికి కారణం ఈ ఎక్కువ కెమెరా సెట్టింగ్సే నాకు కొంచెం టఫ్గా అనిపిస్తుందండి. మనం ఎటు వెళ్తే అటు కెమెరా తీసుకుని వెళ్ళాలి కదా. సో ఇంకా నేను ఉల్లిపాయలు ఇలా ఈ చాపర్లో కట్ చేస్తాను అనమాట. జస్ట్ ప్రెస్ చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి కదా. సో అది ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను పిండి కూడా కలిపాను, అది వీడియో తీసాను అనుకున్నాను, అది ప్లే అవ్వలేదండి. నేను పిండి చపాతీ మెత్తగా రావాలంటేనండి కొంచెం పెరుగు వేసి కలపండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇంకా నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. అది వీడియో తీసాను అనుకున్నాను, చూస్తేనేమో వీడియో కెమెరా ఆన్లో లేదనమాట. సో అది మిస్ అయింది క్లిప్. సో ఇంకా నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నానండి. 2 లవంగాయలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 ఇలాచీ అలా వేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ అవసరం లేదు, చాలా మైల్డ్గానే ఉంటుంది చేసేది, పిల్లలు కూడా తినడానికి. సో ఇంకా నేను కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి వేసుకుని ఒకసారి కొంచెం లిటిల్ ఉప్పు వేసి మనము కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈరోజు మీరేం చేశారు డిన్నర్కి అనేది చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే వ్లాగ్ తీయటం పర్వాలేదా అది కూడా చెప్పండి అబ్బా. ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నేను పెద్దగా వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అబ్జర్వ్ చేయండి, వ్లాగ్స్ నేను కొంచెం చాలా తక్కువ అనమాట, చేయలేను. సో ఇంకా పాలకూర, ఉడికించిన పాలకూర నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఆ పాలకూరతో పాటు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. సో నేను ప్యాన్లో కూడా వేసాను. ఆ తర్వాత 2 లేక 3 మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫైన్ ప్యూరీలాగా చేసేసుకోండి. సో చూడండి ఎంత గ్రీన్గా ఉందో. సో మనము ఆ చన్నీళ్ళ కింద పెట్టకపోతే అంత గ్రీన్నెస్ అనేది రాదు. అలాగే ఉడికించేటప్పుడు మనం మూత పెట్టి ఉడికించకూడదు అనమాట. ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి, గ్రీన్గానే ఉంటుంది కలరు. ఆకు కన్నా మనం ప్యూరీయే ఇంకా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూరలో కావాలి కదా, నేనైతే ఇంకా అప్పటికప్పుడే నూరేసుకుంటాను అనమాట. సో ఇంకా రోట్లో నూరుకుంటున్నాను. నేను చేసే పాలక్ పన్నీర్ అండి మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సో అచ్చం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. క్రీమీ టెక్స్చర్తో భలే ఉంటుంది టేస్ట్. చపాతీలోకి ఏంటి, పుల్కాలోకి, పూరీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. సో ఇంకా నేను పన్నీర్ తెచ్చేసుకున్నాను, అది కూడా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఏ పన్నీర్ అయినా యూజ్ చేయొచ్చండి. సో మాకైతే ప్రజెంట్ ఇప్పుడు విజయ పన్నీర్ తీసుకొచ్చారు. సో అదిగోండి మా హస్బెండ్. సో ముందు వీడియోస్లో చూపిస్తానులేండి. చాలామంది మీ ఫ్యామిలీని చూపించండి అని కూడా అడిగారు. సో ఇప్పుడే కదా వ్లాగ్ స్టార్ట్ చేసింది, కొంచెం చూపిస్తూ ఉంటాను మెల్లమెల్లగా. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి అంతగా ఇష్టపడరు అనమాట చూపిస్తానంటే. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూసారు కదా, నిదానంగా చూపిస్తానులేండి. వాళ్ళకి తెలియకుండా చూపిస్తా ఫస్ట్లో, తర్వాత నిదానంగా చూపిస్తాను. సో ఇంకా నేను ఆ క్యూబ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఒకేసారి చూపిస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా. సో నిదానంగా అలవాటు చేద్దాం. నేను కిచెన్లో వంట చేస్తున్నంతసేపు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేస్తూనే ఉంటానబ్బా, మొత్తం తుడుస్తూ ఉంటాను. సో ఈ వైపర్తో తుడిస్తే నీట్గా అయిపోతుంది, అసలు తొందరగా ఆరిపోతుంది అనమాట, తడేమీ లేకుండా. సో అలా చేస్తూ ఉంటానన్నమాట. గ్రైండర్లో పప్పు వేసి స్విచ్ చేస్తే గ్రైండర్ ఎలా తిరుగుతుంది చెప్పండి, తిరుగుతూనే ఉంటుంది కదా మనం ఆపే వరకు. సో అలా కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నానబ్బా. సో ఇంకా ఉల్లిపాయలు వేగిపోయినాయి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనకి కర్రీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసేసుకుందాము. ఇందాక మనము ఉల్లిపాయలు వేగటానికి కొంచెమే కదా సాల్ట్ వేసాము, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఆ తర్వాత నేను కారం వేస్తున్నాను, ఇది వచ్చేసి ధనియాల కారమేనండి. తర్వాత జీలకర్ర పొడి వేసాను, అండ్ లిటిల్ గరం మసాలా పొడి అండ్ కొంచెం ధనియా పొడి వేసేసేయాలి. ఆ తర్వాత ఒక 3/4 స్పూన్ షుగర్ వేసేసుకోండి. ఆ తర్వాత కసూరి మేతి వేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. 1 నిమిషం మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఇవన్నీ మసాలాలన్నీ కూడా. నేను చేసే స్టైల్ చూస్తున్నారు కదా, మీరైతే ఎలా చేస్తారో, ఇట్లాగే చేస్తారా లేదంటే వేరేగా చేస్తారా అనేది కామెంట్ చేయండి. సో ఇంకా చక్కగా వేగిపోయిన మసాలాలన్నీ కూడా. సో ఇంకా నేను పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. సో మొత్తం అంతా ఒకసారి గిరా తిప్పేసేసేయండి, కలిపేసేయండి. ఇంకా మిక్సీ జార్లో కూడా తర్వాత కొంచెం నీళ్ళు పోసేసి అవి కూడా వేసేద్దాము. ముందైతే కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఆల్రెడీ మనం పాలకూరను ఉడికించాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. సో ఇంకా మనము ఉడికించేటప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, అవి స్ట్రెయిన్ చేసి ఉంచాను. ఆ నీళ్లు పారబోయకుండా కొంచెం నీళ్ళు ఉంచాను అనమాట. అవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో మిక్సీ జార్లో కూడా ఒకసారి అంతా తొలిపేసి అవి కూడా పోసేసుకుందాము. మ్యాక్సిమం మా డిన్నర్ అండి 8-8:30 మధ్యలో అయిపోతుంది. సో టైం వచ్చేసి 8 అయిపోయింది. కొంచెం నాకు లేట్ అయిపోయింది అబ్బా. అందుట్లో ఈరోజే వీడియో వ్లాగ్ కూడా పెట్టుకున్నాను కదా, కొంచెం అలా లేట్ అయిందనమాట. నేను ఒకసారి టేస్ట్ చేశాను, పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట ఉప్పు కారాలన్నీ కూడా. సో ఇంకా గ్రేవీ కూడా చక్కగా చిక్కబడింది. సో ఇంకా వాటర్ కూడా పోసేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాము.
మొన్న సంక్రాంతి పండగకి మా చిన్న బాబు వచ్చాడండి. ప్రెజెంట్ ఇంట్లోనే ఉన్నాడనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. సో మళ్ళీ తనకి 8:30కి కాల్ ఉందని చెప్పాడు. సో టైం వచ్చేసి 8:15 అయిపోయింది కదా అని చెప్పి ఇంకా హర్రీ బరీగా చేసేస్తున్నాను. సో ఇంకా కర్రీని వేరే పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా చపాతీ కాలుద్దామని పెనం కూడా పెట్టేశాను అనమాట. సో నేను చపాతీ అండి ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేసేస్తాను అనమాట, నీట్గా తుడిచేసి. సో ఇంకా చపాతీ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఈలోపు కర్రీ కూడా ఫినిష్ అయిపోతుంది. సో మీరైతే ఎలా చేస్తారు, ఎంత ఫాస్ట్గా చేస్తారు? టకా చేసేస్తున్నాను కదా, గుండ్రంగా చేసేస్తాను చపాతీలు మాత్రం. సో ఎక్కువగా నైట్ టైం మేము అన్నం తినమన్నమాట, చపాతీ పుల్కా అలాగే తింటూ ఉంటాము. సో అందుకని బాగా అలవాటు, ఫాస్ట్గానే చేసేస్తాను. సో ఇంకా గ్రేవీ కూడా చక్కగా చిక్కబడింది, దగ్గరకు వచ్చింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకుందామండి. సో ఇంకా పన్నీర్ వేసాక ఎక్కువసేపు ఉడికించకూడదు అనమాట. ఎక్కువసేపు ఉడికితే పన్నీరు సాగినట్టు రబ్బర్ లాగా అవుతుందన్నమాట. సో కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది, ఒక 3 to 4 minutes చాలు. ఈలోగా నా చపాతీ కూడా అయిపోతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ కలరు క్రీమీ టెక్స్చరు చూపిస్తాను. అసలు భలే ఉంటుందండి, అసలు చూడటానికి బాగుంటుంది, రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. సో మీరైతే డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తారు? అన్నం తింటారా, చపాతీ తింటారా, పుల్కా తింటారా, ఏం తింటారు అనేది కామెంట్ చేయండి అబ్బా. సో ఇంకా నేను నూనె కూడానండి ఎక్కువ వేయను, జస్ట్ ఆ గరిటెతో ఇలా రబ్ చేస్తాను అంతే, డ్రాప్స్గా కూడా వేయను. సో ఊరికే అలా రాసినట్టు రాస్తాను అనమాట. సో ఇంకా కర్రీ దగ్గరకు వచ్చేసిందండి. ఇంకా ఫైనల్గా దానికి పాల మీద క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ అనమాట, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు. ఇంకా క్రీమ్ వేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం ఆ క్రీమ్ అంతా కర్రీలో మిక్స్ అయ్యే వరకు ఉంచేద్దాము. సో ఇంకా నేను చపాతీలు ఫటాఫట్ చేసేస్తున్నాను అనమాట. సో నా వ్లాగ్ తీసే విధానం ఎలా ఉందో చెప్పండి అబ్బా. ఏమన్నా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా నాకు సలహాలు ఇవ్వండి, తప్పకుండా నేను ఫాలో అవుతాను. సో ఇంకా నేను చపాతీలు చేసేస్తున్నాను, ఒక కాల్ చేస్తున్నాను, కూర వండేస్తున్నాను. మల్టీ టాస్కింగ్ అనమాట. మనం తలుచుకుంటే, లేడీస్ తలుచుకుంటే ఏదైనా ఈజీగా చేసేస్తారు కదండి పని. సో ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఇంకా ఫైనల్గా కర్రీని కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇదండి పాలక్ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం. మీరు ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా లేదంటే డిఫరెంట్గా చేస్తారా? కామెంట్ చేయండి. సో అలాగే మీ ఫ్యామిలీ ఫేవరెట్ డిష్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ఇదండి మా డిన్నర్ వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మన పాలక్ పన్నీర్, ఆ టెక్స్చర్, ఆ కలర్ చూడండి, ఆ క్రీమీనెస్ చూడండి, అసలు ఎంత బాగుంటుందోనండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుందనమాట. చూసారా ఆ చిక్కదనము, ఆ రంగు భలే గుమగుమలాడిపోతుందబ్బా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేమైతే డిన్నర్ తినేస్తాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.